ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డ్ క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరఫున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తున్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే సామెతల గ్రంథము 11వ అధ్యాయము 28వ వచనం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును. ధ్యానాంశం. ప్రార్థన చేసుకుంటాం. పరలోకమందున్న మా ప్రీతండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తున్నాను తండ్రి. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను. ఎలా పాడైపోతాడు? ఎందుకు పాడైపోతాడు తండ్రి? వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడి, ధనము కంటే దేవుడు తండ్రి ముఖ్యమని ఏ మానవుడు తెలుసుకుంటాడు, ఆ మానవుడు తండ్రి వర్ధిల్లుతూ ఉంటాడు. కనుక ఈ ప్రసంగం విన్న ప్రతి ఒక్కరూ కూడా మరి దేవుళ్ళు ఎదగటానికి సహాయపడేలా చేయమని క్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. ధ్యానాంశం ఏంటంటే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోను, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురని ఉందండి. ధనాన్ని నమ్ముకోవటం అంటే ఏంటి? నేను దేవుని నమ్ముకున్నాను అంటాడు ఒకతను. అంటే దేవుని నమ్ముకోవటం అంటే సమస్తము దేవుడే అతనికి. ఎందుకు దేవుడు నమ్ముకున్నాడు? నన్ను సృజించినవాడు దేవుడు. ఈవేళ నేను బ్రతికి ఉన్నానంటే దేవుడు. నన్ను పోషిస్తున్నటువంటి వాడు దేవుడు. నా కుటుంబాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు. నాకు పిల్లల్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు. నాకు ఆయుష్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు. ఆరోగ్యాన్ని ఇచ్చినటువంటి వాడు దేవుడు. నా ప్రతి అక్కర తీర్చుతున్నటువంటి వాడు దేవుడు. నేను మొరపెడితే నాకు ఉత్తరం ఇస్తున్నాడు దేవుడు. అంటే నమ్ముకోవటం అంటే ఇది. అంటే దేవుణ్ణి నమ్ముకుంటే దేవుడు మనల్ని కాపాడుతూ ఉంటాడు. పాపం నుండి విడిపించి నిత్య జీవానికి తీసుకుని వెళ్తాడు. దేవుణ్ణి నమ్ముకొని చెడిపోయిన వాడు ప్రపంచంలో ఎక్కడా కూడా లేడు. ఒక్కడు కూడా లేడు. నేను దేవుని నమ్ముకొని పాడైపోయాను అన్నవాడు ప్రపంచంలో ఒక్కడు కూడా కనపడ్డు మనకి. కానీ ధనాన్ని నమ్ముకున్న వాళ్ళు అనేక మంది పాడైపోయారు. ఎందుకంటే ధనము అస్థిరము, దేవుడు శాశ్వతము. ధనము అస్థిరము. ఇవాళ నీ దగ్గర ఉంటుంది, మన రేపు నీ దగ్గర ఉంటుంది ధనం. ఈ అస్థిరమైన దాని కొరకు మనం ఏం చేస్తున్నాం అంటే మనం మన జీవితాన్ని అంతటిని హెచ్చించుకుంటున్నాం. ఈ ధన వ్యామోహంలో పడిపోయి దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తున్నాం. దేవుడు లేకపోయినా పర్వాలేదు, కానీ ధనం లేకపోతే నేను బ్రతకలేను, ధనమే నాకు ప్రాముఖ్యమని అనేక మంది వాడు భావిస్తూ ఉన్నారు. అందుకే మీరు దేవునికి దాసులా, స్త్రీకి దాసులని అడుగుతున్నాడు యేసు ప్రభువారు. నీవు దేవునికి దాసులైతే స్త్రీకి ఎప్పుడు కూడా దాసులం కాదు. మన స్త్రీకి దాసులైతే దేవునికి మనం చోటు ఇవ్వలేమని. ఎందుకంటే ఒక వరలో 2 కత్తులు ఉండవని చెప్తున్నాడు. ఉంటే దేవుడు ఉండాలి, లేదా ధనం ఉండాలి. కాబట్టి నేను చాలా తెలివైన ఉండాలి, నేను బ్యాలెన్స్ చేసుకుంటా అంటే ఏ మానవుడు కూడా బ్యాలెన్స్ చేసుకోవడం. ఈవేళ అనేక మంది దేవుని కంటే ధనాన్ని ఎక్కువ ప్రేమిస్తూ ఉన్నారు. ఆ ధనాన్ని కాపాడుకోవటం జీవిస్తున్నారు చాలామంది. ధనం లేకపోతే ఎలా బ్రతుకుతామండి అని మాట్లాడుతూ ఉంటారు. మరి యేసుక్రీస్తు యొక్క శిష్యులకి యేసు ప్రభువు రూపాయి కూడా ఇవ్వలేదండి. వాళ్ళ ప్రపంచం అంతా సువార్తను ప్రకటించారు. ఎలా ప్రకటించారు? ఏలేకి నువ్వు ఆహారం తినమని చెప్పేసి డబ్బులు ఇవ్వలేదండి. కాకోలం చేత ఆహారాన్ని పంపించాడు. ఆ చెరువు ఎండిపోయిన తర్వాత, కేరీతు వాగు ఎండిపోయిన తర్వాత సారెపతి స్త్రీ వద్దకు పంపించాడు దేవుడు. డబ్బుతోటే సమస్తము చేయగలమని ఉంటే అది పొరపాటు, అది మూర్ఖత్వం ఉంటుంది. ఈవేళ అనేక మంది ధనాన్ని ప్రేమిస్తున్నారు. దేవునికి శ్రేష్ఠ భాగాలు వేయటానికి కూడా వెనకాడుతుంది. ఎందుకంటే దేవునికి శ్రేష్ఠ భాగం వేస్తే నా కుటుంబం ఇబ్బందుల్లో పడిపోతుందని చెప్పేసి
దేవుని సేవకు సహకరించిన అనేక మందిని వేళ మనం చూస్తున్నాం. మనం అయితే ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, ధనమును నమ్ముకొని వాడు పాడైపోనని మాట్లాడుతున్నాడు. అంటే ధనాన్ని నువ్వు నమ్ముకున్నావంటే దేవుని ఎడల నీకు భక్తి లేదు. దేవుని ఎడల భక్తి ఉన్నవాడు ధనాన్ని నమ్ముకోడు, దేవుని నమ్ముకోడు. ఎందుకంటే బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందే గుప్తమై ఉన్నాయి. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు కూడా ఆయన యందే గుప్తమై ఉన్నాయి. సొలొమోను చిన్నతనంలోనే రాజైపోయాడు. దేవుడు అడిగాడు అతన్ని, నీకేం కావాలని అడిగాడండి. ధనము, ఐశ్వర్యము, ఘనత ఏమని అడగలేదండి అతను. చిన్నతనంలోనే నీవు నన్ను రాజుగా చేస్తావు గనక నీ ప్రజలను పరిపాలన చేయడానికి జ్ఞాన వివేచన గల హృదయాన్ని దయచేయమన్నాడండి దేవుడు. దాంతోపాటు నువ్వు డబ్బు కానీ, ఐశ్వర్యం కానీ, సింహాసనం కానీ కోరుకోలేదు గనక వీటితో పాటు ఇవి కూడా ఇస్తానని చెప్పాడు దేవుడు. దేవుడు ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఏ సమయాన్ని ఏం చేయాలో దేవునికి తెలుసు. అందుకే రేపటిని గూర్చి మీరు చింతించొద్దని మాట్లాడుతున్నాడు. అంటే రేపుటి గురించి, అంటే ఆ రేపు మనకి ఏం జరగాలో ముందు దేవుడు డిసైడ్ చేసేస్తాడండి. అది ఆ రోజున జరుగుతుంది. చింతించి మనం ఏమీ చేయడం అని చెప్తున్నాడు దేవుడు. గనుక ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడండి. కానీ దేవుని నమ్ముకుంటే నువ్వు క్షేమకరంగా ఉంటాను. అందుకే మాట్లాడుతున్నాడు. భక్తిహీనుల ధనము వారికి లాభకరము కాదని మాట్లాడుతున్నాడు. సామెతలు 10:2. సామెతలు 10:2లో భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదు అంటే ఏంటి? దేవుని కంటే నువ్వు ధనాన్నే గనక నువ్వు ప్రేమించినట్లయితే వాడు ఎప్పుడు సంతోషంగా ఉన్నాడు. ఇప్పుడు మన వ్యాపారం చేస్తున్నప్పుడు లాభం వస్తే సంతోషిస్తూ ఉంటాడు, నష్టం వస్తే బాధపడుతూ ఉంటాడు. నువ్వు డబ్బు సంపాదించి కూడా నువ్వు సంతోషంగా లేవు అంటే దానికి కారణం ఏంటి? నీ మైండ్ దానిని కాపాడుకోవటానికి ఎలా కాపాడుకోవాలి, ఎలా సంపాదించాలి, ఇంకా ఎలా సంపాదించాలని చెప్పి 24 hours కూడా దాని చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. నీకు శాంతి ఉండదు, సమాధానం ఉండదు, రిలేషన్షిప్స్ ఉండవు, ఏమీ ఉండవండి. మనిషి ఎలా తయారవుతాడంటే ఒక బండలాగా తయారవుతాడు. ధనమును ప్రేమించినటువంటి వాడు రాతి హృదయాన్ని కలిగి ఉంటాడు. రాతి హృదయాన్ని కలిగి ఉంటాడు. అందుకే అతనికి భక్తిహీనుల ధనము వారికి లాభకరం కాదని మాట్లాడుతున్నాడు. ఇంకా సామెతల గ్రంథం 12:8 చూసినట్లయితే నీతి మార్గమందు జీవము కలదు అని మాట్లాడుతున్నాడు. కానీ ధనమున్న చాటు జీవము కలదు, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళి బాగు చేసుకోగలడు అని ఎక్కడా కూడా మనకి బైబిల్లో లేదండి. కానీ ఎక్కడ నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదంటున్నాడు. నీతి అంటే క్రీస్తు అండి. అందుకే యేసు ప్రభువు చెప్తున్నాడు, మొదట మీరు ఆయన నీతిని రాజ్యమును వెతకమంటున్నాడు. నీతి అంటే క్రీస్తు, రాజ్యం అంటే సంఘము, క్రీస్తు సంఘము. నీతిని అంటే యేసుక్రీస్తుని వెతుకును. ఫస్ట్ యేసుక్రీస్తుని వెతికితే ఆయన నీకు జ్ఞానం దయచేస్తాడు. ఆ జ్ఞానంతో నువ్వు ఏమైనా చేయగలవు మనకు. అందుకే దేవుడు మాట్లాడుతాడు. ఇంకా ఏం మాట్లాడుతుందంటే జపన్య గ్రంథము 1:18లో యెహోవా ఉగ్రత దినమున తమ వెండి బంగారములు వారిని తప్పింపలేకపోవును అన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క కృప నీకు లేకపోతే, దేవునికి సరైన సమయాన్ని నువ్వు ఇవ్వలేకపోయినట్లయితే, ప్రతి ఆదివారము ఆత్మతో సత్యముతో ఆరాధించక నీ డబ్బు సంపాదన నిమిత్తం ఆదివారం కూడా నువ్వు ఉపయోగించేసుకున్నట్లయితే, నువ్వు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకపోయినట్లయితే, దేవుడు నీకు ఇచ్చిన దానిని దేవుని పని నిమిత్తం నువ్వు వాడకపోయినట్లయితే, నువ్వు ఖచ్చితంగా ఏదో ఒక రోజున ఉగ్రత దినాన్ని నువ్వు చూస్తాను. దేవుడు తెలియజేస్తున్నాడు ఇక్కడ. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నశింపజేయుటకును రక్షించుటకును శక్తిమంతుడు దేవుడు. ఆయన జీవింపజేయగలడు, నశింపజేయగలడు. ఎప్పుడు జీవింపజేస్తుంటాడు? నీతి మార్గంలో క్రీస్తుని వెంబడిస్తే, ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని కనుక నువ్వు వెతికినట్లయితే నువ్వు క్షేమకరంగా ఉంటావు. అందుకే నీతి మార్గమందు జీవము కలదు, దాని త్రోవలో మరణమే లేదని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. అందుకే యెహోవా ఉగ్రత దినమున
తన వెండియు బంగారములు వాని తప్పింపలేకపోవునని మాట్లాడుతున్నాడు. ఈవేళ చావు బతుకుల మధ్య కొట్టుమట్లాడుతుంటే డాక్టర్తో మాట్లాడతాడు, ఎంతైనా పర్వాలేదని బాగు చేసేయండి అంటాడు. ఏం చేస్తారు? డబ్బులు ఇచ్చేస్తే డాక్టర్ వైద్యం చేసేస్తారు. అక్కడ దేవుని చేతిలో ఉంది. జీవ మరణాలు దేవుని చేతిలో ఉన్నాయి. తెలుసా నీకు? నువ్వు దేవుని నమ్ముకుంటే ఆఖరి నిమిషంలో కూడా నేను బ్రతికించగలడు. ఆఖరి సెకండ్లో కూడా దేవుడు నేను బ్రతికించగలడండి. దేవుడు ఈవేళ అనేక మంది ఆ విధంగా మరణపు అంచుల వరకు వెళ్ళిపోయి మళ్ళీ తిరిగి వచ్చిన సందర్భాలు మనకు కనబడుతున్నాయి. మన జీవితంలోనే అనేక సార్లు జరుగుంటాయి కూడా, జరిగాయి కూడా మన జీవితంలో. దేవుడి వేళ మనకు క్షేమకరంగా ఉంచుతున్నాడంటే, సజీవులుగా ఉంచుతున్నాడంటే, చక్కటి ఆహారం మనం భోజనం చేస్తున్నామంటే, సంతోషం కలిగి జీవిస్తున్నామంటే, ఉన్నదాంతో తృప్తి కలిగి ఉంటున్నాడు. దానికి కారణం ఏంటంటే సంతుష్టి సహితమైన దైవభక్తి. సంతుష్టి సహితమైన దైవభక్తి కలిగి ఉండాలి. మన దేవుని కంటే దేనిని ఎక్కువ ప్రేమించకూడదు మనం. ఈవేళ అనేక మంది క్రైస్తవులు కూడా ధనాన్ని ప్రేమిస్తున్నారు, కానీ ఆ ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడండి. వాడు దాన్ని అనుభవించలేడు. మీకు తెలుసు, ధనాన్ని ఎక్కువ ప్రేమించకూడదు మనం. ధనమును మన అవసరాల నిమిత్తం వాడుకోవాలంతేనండి. ధనమును మన అవసరాలకు వాడుకోవాలి. మన అవసరాలకు సరిపడా ఉంటే సరిపోతుంది. అంతకు మించి ఉన్నా కూడా దానివల్ల ఎటువంటి ఉపయోగం మనకు లేదని మనకి. ఒకరిని చెయ్యి చాచి ఆశించకుండా మనకున్న దాంట్లో ఇతరులకు పెడుతూ మనం జీవించినట్లయితే సంతోషకరమైన జీవితము, నెమ్మదికరమైన జీవితాన్ని మనం జీవిస్తూ ఉంటాం. మనం ఇతరులకు పెట్టడంలో ఉన్న సంతోషము కోట్ల ఆస్తున్నా కూడా నీకు దొరకదండి. వాడి మన అక్కర్లో ఉన్నవాడికి సహాయం చేస్తే వాడు ఎంత సంతోషిస్తాడో తెలుసా? వాడు నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? వాడు నిన్ను ఎంతగా దీవిస్తాడో తెలుసా నీకు? అది ఇచ్చినోడికి తెలుస్తుందండి. అది ఎలా వాడు చూపించిన ప్రేమ నీ చుట్టూ ఉన్న ఏ ఒక్కరూ కూడా చూపించరండి. అందుకే ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు. అందుకే మాట్లాడుతున్నాడు, యెహోవా ఉగ్రత దినం తన వెండి బంగారములు వారిని తప్పించలేకపోనని మాట్లాడుతున్నాడు. తెలుసుకోండి, నీకు ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఆ డబ్బు నిన్ను కాపాడలేదండి. నేను చేయగలిగింది చేస్తానికి దేవుడి మీద దిక్కంటే డాక్టర్ అంతే. కోవిడ్లో చూస్తాం మనం, కోట్లు సంపాదించుకున్న వాళ్ళు బాగు చేసి చనిపోయిన వాళ్ళు బాగోలేదండి. ఎంత డబ్బు ఇస్తా ఉన్నా కూడా కోట్లు ఉన్నాయి వాళ్ళకి వెనకాల. అందుకే ధనమును నమ్ముకోకూడదు, మనం దేవుని నమ్ముకోవాలి. మనం దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఆయుష్ ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, నెమ్మది ఇస్తాడు, సమాధానం ఇస్తాడు. నీ ప్రతి ఎక్కర కూడా దేవునిలో తీర్చాడు. సంతృప్తికరమైన శ్రేష్టమైన జీవితాన్ని నువ్వు జీవించేస్తుంటావు. ధనం ఉన్నవాడు కఠినంగా ఉంటాడండి. వాడు గర్వంగా ఉంటాడండి. వాడు ఆటోమేటిక్గా తెలియకుండా గర్వం వచ్చేస్తుంటుందండి. తన బాసులా ఫీల్ అయిపోతుంటాడండి. కఠినంగా ప్రవర్తిస్తూ ఉంటాడండి వాడు. అందుకే రోమీలకు రాసిన పత్రిక 2:5 తెలియజేస్తున్నాడు, నీ కాఠిన్యమును మార్పునందని నీ హృదయమును అనుసరించి. చూసారా? అంటే దేనికి కరగడండి వాడు. మాట్లాడుతున్నాడు ఇక్కడ, ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పులు బయలుపరచు దినమందు నీకు నీవే ఉగ్రత సమకూర్చుకొనుచున్నావు అని మాట్లాడుతున్నాడండి ఇక్కడ. ధనవంతుడు కఠినంగా మారిపోతాడు, గర్విష్ఠుడిగా మారిపోతుంటాడండి. కళ్ళ ముందు ఏం జరుగుతున్నా కూడా తనకు సంబంధం లేనట్టుగా ఉంటూ ఉంటాడండి. నేను చాలామందిని చూశాను, కోట్ల కొలది ఆస్తుండి వాడు తినలేడు, కనీసం ఒక ఇడ్లీ కూడా తినలేడండి ఒకతను. ఎందుకు బతుకుతున్నాడో అర్థం కాదు. అసలు బతుకులో అసలు ఏమీ లేదు. అసలు ఎందుకు కారణం కూడా లేదండి. కోట్లు ఆస్తుంది, తినటానికి లేదు, భార్య లేదు, పిల్లలు ఉన్నారు, వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతుంటారు. వాడు ఇంకా వడ్డీల మీద వడ్డీలే సంపాదిస్తూ ఉంటాడండి కొడుకులు. ఈయన ఏం చేస్తాడు? ఒక ఇడ్లీ తిని బయటకు వచ్చేస్తాడు, మధ్యాహ్నం వెళ్ళి ఎంత తింటాడు, మళ్ళీ ఎక్కువ తింటే అరగదు. గమనించండి, ఇక్కడ కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఎందుకు ఉపయోగం ఏంటి నీకు? ఒక భార్య లేదు, పలకరించేవాళ్ళు లేడు నీకు, ఒంటరి జీవితం. కానీ దేవునిలో ఉన్నవాడైతే ఎప్పుడు సంతోషంగా ఉంటాడండి. వాడు ముసలితనం ముందు కూడా చిగురుస్తూ ఉంటారండి. వాడు పక్షిరాజు వంటి యవ్వనం ఇస్తానని చెప్పాడు దేవుడు. అనేక పరిగెడతారు, సొమ్ముసలకు రచ్చిపోతూ ఉంటారండి. వాడు తనకున్న దాంట్లో 10 మందికి సహాయం చేస్తూ ఉంటారండి. వాడు చనిపోయిన తర్వాత కూడా అతని గురించి చెప్పుకుంటూ ఉంటారండి. అలా చెప్పుకోవాలండి. అది మనం చేసిన కీళ్ళు మన వెనకాల రావాలి. మనం చచ్చిపోతే
కొంతమంది అంటారు, కనీసం ఇంత సింపతి కూడా చూపించరు కొంతమంది. మరి కొంతమంది చనిపోతే ఏం జీవితం జీవించాడని చెప్పుకుంటూ ఉంటారు. కనుక కఠినంగా ఉండకండి దయచేసి. దేవుడు తెలియచేస్తున్నాడు, మార్పు పొందమని చెప్తున్నాడు దేవుడు. నీ హృదయాన్ని మార్చుకోమని చెప్తున్నాడు దేవుడు. మార్చుకున్నట్లయితే నీ ఉగ్రత దినమందు నీకు ఏమీ కాకుండా ఉంటుంది, నిర్భయంగా ఉంటుంది. నువ్వు బ్రతకాలని అనేక మంది కోరుకోవాలి. అతను బ్రతకాలండి, అతను ఉండాలండి అనేక మంది కోరుకోవాలి. దేవుడు కూడా ఇతనికి ఆయుష్ ఇస్తే ఇంకా ఎక్కువగా నన్ను గనపరుస్తూ ఉంటాడు, అనేక మందికి సహాయపడుతూ ఉంటాడు చెప్పి దేవుడు అనుకోవాలి. దీర్ఘాయుష్తో నేను నింపాలి దేవుడు. కనుక ధనం మనకు దీర్ఘాయుష్ని ఇవ్వదండి, గుర్తుపెట్టుకోండి. ధనం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వదండి. నువ్వు ఎంత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి వెళ్ళినా కూడా మనం మందులతో కాదని బ్రతికేది, దేవుని కృపలో బతకాలి మనం. దేవుడు చెప్తున్నాడండి. దేవుని యొక్క వాక్యం కనుక నువ్వు విన్నట్లయితే ఆ వాక్యము సజీవమై బలము గలదై, రెండంచుల ఎటువంటి వాడిగల ఖడ్గము కంటే నువ్వు పదునైనదై నీ మూలుగుల్లోకి కీలలోకి చొచ్చుకుని వెళ్ళిపోతుంది. నీకు నూతన శక్తినిస్తుంది, ఎండిపోయిన ఎముకలను బలపరుస్తూ ఉంది, గొంతులు వేసే శక్తి ఇస్తుందండి. దేవుని యొక్క వాక్యానికి శక్తి ఉందండి. దేవుని యొక్క వాక్యం చనిపోయిందని బ్రతికిస్తూ ఉంటుంది, ఆ శక్తి ఉందండి. నేను విజయంలో నడిపిస్తూ ఉంటుంది దేవుని యొక్క వాక్యం. ఈ వాక్యాన్ని ఎందుకు ప్రకటిస్తున్నావు? నిన్ను బలపరచడానికి, నీ ఉగ్రధ్నానికి గురైపోవడానికి కాదండి. అందుకే దేవుని వాక్యం ఏమని మాట్లాడుతుందంటే, యాకోబు పత్రిక 5వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చూసినట్లయితే, ఇదిగో ధనవంతులారా, ధనవంతుల గురించి మాట్లాడుతున్నాండి, పేదవాడి గురించి మాట్లాడటం లేదండి. కఠినమైన హృదయం కలిగినటువంటి వారి గురించి మాట్లాడుతున్నాడు. ధనమును మాత్రమే ప్రేమించే వాడి గురించి మాట్లాడుతున్నాడు. దేవుని కంటే ధనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడి గురించి మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతుంటే, ఇదిగో ధనవంతులారా, మీ మీదికి వచ్చేడు ఉపద్రవము గూర్చి ప్రలాపించి ఏడుడని మాట్లాడుతున్నాడండి. ఈవేళ హర్షద్ మెహతా అని ఒకడు ఉండేవాడిని, షేర్ మార్కెట్ని షేర్ చేసేసాడండి, కోట్లు సంపాదించాడు, కొన్ని వేల కోట్లు సంపాదించాడు. కానీ జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడండి. జైల్లోకి వెళ్ళి కూర్చున్నాడు. అతను తినడానికి అనిపించిన జైల్లోనే చచ్చిపోయాడు అతను. ఇంకా మనకు తెలుసు, మనకి బంగారపు సింహాసనం మీద కూర్చునేవాడు. అలాగే బాత్రూంలో కూడా కమోట్లు కూడా బంగారంతో చేయించుకున్నాడు. గనుల ద్వారా కోట్లు సంపాదించాడు. చెప్పకూడదు తిన్నాడు చాలా రోజులు జైల్లో. మనం అనుకుంటాం, మనం ధనము శాస్త్రం కాదండి. అది ధనవంతుల మీదకి ఉగ్రత వస్తుందండి. వాళ్ళు ఎంత దారుణంగా ప్రవర్తిస్తారంటే, వాళ్ళు చట్టాన్ని కొనేస్తారు, న్యాయాన్ని కొనేస్తారు, డబ్బుతో ఈ లోకంలో అందరినీ కొనేస్తారండి వాళ్ళు. మరి కొంతమంది అయితే అవినీతితో సంపాదిస్తూ ఉంటారండి. ఎంత అవినీతి అంటే నిజంగా వాళ్ళకి ఎంత లంచాలు తీసేసుకుంటారు. ఇంకా చూడండి, మోసం చేస్తూ ఉంటారు. ఎన్ని రకాలుగా నీచంగా సంపాదిస్తారంటే మనుషులు. ఏంటి, నువ్వు బ్రతకడం కొరకు 10 మంది పొట్టను కొట్టేస్తావా? ఈ మధ్యకాలంలో నేను వాడిని చంపేస్తే ₹1,00,00,000 సుపారీ తీసుకుని మనుషులు చంపేస్తున్నారండి. ఆ కుటుంబాలు, భార్య బిడ్డలు ఏడవరా నీకు? అది నీకు దుసురు కదా. ఆ ₹1,00,00,000 నువ్వు సంతోషంగా జీవిస్తావు, కరెక్టే. వాళ్ళకి కుటుంబం ఉందని ఇవాళ అతి దారుణంగా తయారైపోయారండి మనుషులు. ఇవాళ ఎంత పాపిష్టి లోకంలో మనం జీవిస్తున్నాం అంటే, నిజంగా మన చుట్టూ చూచినట్లయితే ఎంత భయంకరమైన మనుషులు ఉన్నారంటే, నిజంగా మనిషిని చంపడానికి వెనకాట్లేదు, తన చావటానికి కూడా వెనకాట్లేదండి. కఠినమైన హృదయం. ఎందుకంటే డబ్బుతో దేనైనా తప్పించుకోవచ్చు. ఖరీదైన లాయర్లు ఉన్నారు, అబద్ధాన్ని నిజం చేసే లాయర్లు ఉన్నారండి వేళ. సాక్ష్యాలు తారుమారు చేసేసే వాళ్ళు ఉన్నారండి వేళ. న్యాయం, చట్టం, ధర్మం అన్నీ కూడా డబ్బులున్నవాడి చేతిలో ఉంటాయండి. కానీ దేవుడు ఉన్నాడని, దేవుని యొక్క ఉగ్రత నుండి నువ్వు ఎప్పటికీ తప్పించుకొని వాళ్ళ సంగతి మర్చిపోతాను. వీళ్ళందరూ కూడా ఈవేళ అధికారం నీకు ఉండొచ్చు, పదవి నీకు ఉండొచ్చు, డబ్బు నీకు ఉండొచ్చు, కానీ దేవుడు ఉన్నాడని నువ్వు మాట్లాడే ప్రతి మాటకి కూడా లెక్క చెప్పాలి. నువ్వు చేసే ప్రతి పనికి లెక్క చెప్పాలి. నువ్వు ఇవాళ ఒట్టినే మానవుడు భూమి మీదకి మానవుని పంపించలేదు దేవుడు. ఇవాళ ఒక పని నిమిత్తం పంపించాడు. ఆ పని ఏంటంటే, నేను సృష్టించిన దేవుని తెలుసుకోవటం,
ఆ సృష్టికర్తను చెప్పు చేతుల్లో జీవించటం నీవు. అలా గనక జీవించకపోయినట్లయితే దేవుడు తెలియచేస్తున్నాడు, ఈవేళ ఒక్కొక్కడికి 15 కార్లు, 25 కార్లు, లక్షల కోట్ల ఆస్తులు ఏం చేసుకుంటావు? దేవుడు చెప్తున్నాడండి ఇక్కడ. ఏమని చెప్తున్నాడంటే, ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చేడు ఉపద్రవం గురించి ప్రలాపించి ఏడువుడి. మీ ధనము చెడిపోవును, మీ వస్త్రములు చిమ్మిటి కొట్టిన వాయును, మీ బంగారము మీ వెండి తుప్పు పట్టినవి. వాటి తుప్పు అంటే నువ్వు వాడలేక ఆ నోట్ల కట్లో బంగారం వెండి పెట్టేసి తుప్పు పట్టేస్తే వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉండి అగ్ని వలె మీ శరీరమును తినివేయును. అంచె దినమున ధనము, అందుకే నువ్వు చనిపోయే ముందు సత్క్రియనే ధనం సంపాదించుకోనని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇంకా సామెతలు 21:6 చూసినట్లయితే, అబద్ధమాడి ధనము సంపాదించుకుంటే ఊపిరితో సాటంటే వాడు ఏదో రోజుని వెళ్ళిపోతాడండి, వాడు ఎగిరిపోతాడు ఆకస్మికంగా. వాడు దానిని కోరుకున్న వారు మరణాన్ని కోరుకుంటారు. అందుకే అవినీతితో సంపాదించకండి, అది నీ ఇంటికి కీడు. నోట్లోకి వెళ్ళినప్పుడు రుచిగా ఉంటుంది, కానీ కడుపులోకి వెళ్తే చేదైపోతుంది అది. అందుకే సామెతలు 11:4 ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు, నీతి మరణం నుండి కాపాడుతుందండి. దేవుడు నేను మరణం నుంచి కాపాడుతుంటాడు, ఉగ్రత నుంచి కాపాడుతూ ఉంటాడు. అందుకే యెహెజ్కేలు గ్రంథం 7:19 మాట్లాడుతున్నాడు, యెహోవా ఉగ్రత దినమందు వారి వెండియే కానీ బంగారమే కానీ వారిని తప్పించజాలదు, అది వారి దోషక్రియలో నిడవకుండా అభ్యంతరమాయను గనుక దాని వల్ల వారు తమ ఆకలి తీర్చుకొని జాలకపోదురు, తమ ఉదరమును పోషించుకొని జాలకపోదురు అని మాట్లాడుతున్నాడు. కానీ దానియేలు గ్రంథం 4:27 మీరు చేసిన తప్పులు సరి చేసుకున్నట్లయితే, మారు మనసు పొందినట్లయితే, మేలు చెట్టు మొదలెట్టినట్లయితే దేవుడు మిమ్మల్ని క్షమిస్తారని చెప్పి ఇక్కడ మాట్లాడుతున్నాడు. అందుకే దేవుడు తెలియజేస్తున్నాడు, భూమి మీద మీ కొరకు ధనం సంపాదించుకోనక్కడ. ఎందుకంటే ఆ ధనం మీరు చచ్చిపోతే, ఈ క్షణాన్ని చచ్చిపోతే ఆ ధనం మీ వెనకాల రాదు, మీకు ఏ విధంగానూ ఉపయోగపడుతుంది. కానీ మీరు చేసిన సత్క్రియలు, మీరు జీవించిన మంచి జీవితం మీ వెనకాల వస్తుంది కనుక ధనంతో అటువంటి పనులు కనుక నువ్వు చేసినట్లయితే నువ్వు గొప్పవాడిగా ఉంటావు దేవుడు తెలియజేస్తున్నాడు. అందుకే లోక 12:33 పరలోకమందు అక్షయమైన ధనం సంపాదించుకోమని చెప్తున్నాడు అండి. మనతో పాటు వచ్చేది శాశ్వత కాలం ఉండేది ఏంటంటే అక్షయమైన ధనం అండి. అదేంటంటే నీతి క్రియలండి, మంచి. అందుకే బ్రతికినంత కాలం దేవుడితో బతకండి. దేవుడు శాస్త్రం కానీ ధనం శాస్త్రం కాదు. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు తండ్రి. ప్రభు, ధనమును నమ్ముకున్నవాడు పాడైపోతాడు తండ్రి. అందుకే అక్షయమైన ధనమును సమకూర్చుకోమని చెప్తున్నావు తండ్రి. మాకున్న దాంట్లో మేము సంతోషంగా జీవించాలి, ఇతరులకు సహాయం చేయాలి, దేవుని పనులు పాటుపడాలి తండ్రి. ఎందుకంటే ధనం కట్టుడు గాను గర్విష్ఠుడు గాను మార్చేస్తుంది తండ్రి. ధనం అనేకమైన తప్పులు చేస్తుంది తండ్రి. గనక ధనము కంటే దేవుడు ప్రాముఖ్యమైన ఈ ప్రసంగం ద్వారా తెలుసుకునేలా చేసి ఇవి ప్రాణాన్ని కాపాడగలవు, మరణం నుంచి విడిపించగలవు, ఉగ్రత నుండి విడిపించగలవు, నెమ్మది కలగజేయగలవు, సమాధానం కలగజేయగలవు, సంతోషం కలగజేయగలవాడు నీవే తండ్రి. మరణం నుంచి విడిపించేవాడు కూడా నీవే తండ్రి, ధనం కాదు తండ్రి. అందుకే నీవు శాస్త్రం కనుక ప్రతి ఒక్కరు నిన్ను వెంబడించి నిన్ను గణపరిచే కృపను దయచేయమని, ఈ వాక్యం ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుస బలపరిచి దీవించి ఆశీర్వదించమని క్రీస్తునాను వేడుకొంటున్నాను తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 533201. మొబైల్ నంబర్ 9848730355, 929331747. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.